సో హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు తెలుగు టెక్ లాంచ్. ఫ్రెండ్స్, మనం ఈరోజు ఈ వీడియోలో టాప్ 5 ఆల్రౌండర్ మొబైల్స్ గురించి అయితే మాట్లాడుకుందాం. సో ఇప్పుడు చెప్పబోయే 5 మొబైల్స్ ఏవైతే ఉన్నాయో ఇవి వచ్చేసి మీకు అన్ని విధాలుగా అయితే ఉపయోగపడతాయనే చెప్పుకోవచ్చు. మీరు గేమర్స్ అయినా సరే, తర్వాత మంచి కెమెరా కావాలని కోరుకునే వాళ్ళైనా సరే, తర్వాత ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టు, తర్వాత మంచి బ్యాటరీ బ్యాకప్, తర్వాత మంచి డిస్ప్లే. సో ఇవన్నీ మనకు అండర్ 20,000లోనే నేను టాప్ 5 ఆల్రౌండర్ మొబైల్స్ అయితే పిక్ చేసి చూపిస్తాను. సో ఫ్రెండ్స్, మీలో ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే డెఫినెట్గా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అంతేకాక పక్కనే కనిపిస్తున్న బెల్ ఐకాన్ను యాక్టివేట్ చేసుకోండి. ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా మీరు చిన్న లైక్ చేస్తే ఇప్పుడైతే మన వీడియోని స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, ముందుగా చూసినట్టయితే మనకు టాప్ ఫస్ట్ మొబైల్ వచ్చేసి సామ్సంగ్ గెలాక్సీ M31s అనమాట. దీని యొక్క ప్రైస్ చూసినట్టయితే మనకు 6GB ర్యామ్తో 128GB ఇంటర్నల్ స్టోరేజ్తో వచ్చేసి 19,499 రూపీస్కి అయితే లాంచ్ చేశారు. దీని యొక్క డిస్ప్లే చూసినట్టయితే మనకు 6.5 ఇంచ్ ద్వారా వచ్చిన ఫుల్ హెచ్డీ ప్లస్ సూపర్ అమోల్డ్ డిస్ప్లే అయితే ఉంటుందన్నమాట. అండ్ దీని యొక్క ఫింగర్ ప్రింట్ సెన్సార్ గురించి మాట్లాడుకున్నట్టయితే మనకు సైడ్ మౌంటర్ ద్వారా దీని యొక్క ఫింగర్ ప్రింట్ సెన్సార్ అయితే ఇచ్చారు. సో డెఫినెట్గా సామ్సంగ్ మొబైల్స్లో మనకు ఈ యొక్క కెమెరా కానివ్వండి, తర్వాత దీని యొక్క డిస్ప్లే కానివ్వండి, డెఫినెట్గా మనకు చాలా సూపర్ క్వాలిటీతో రావడం అయితే జరుగుతుంది. అండ్ దీంట్లో మీకు బ్యాక్ సైడ్ కెమెరా వచ్చేసి 64 మెగాపిక్సెల్ ద్వారా వచ్చిన క్వాడ్ కెమెరా సెటప్ ఉంటుంది. అండ్ ఫ్రంట్ సైడ్ చూసుకుంటే మీకు పంచోల్ కెమెరాలో ఈ యొక్క 32 మెగాపిక్సెల్ కెమెరా అయితే ఉంటుందన్నమాట. అండ్ దీంట్లో చూసినట్టయితే మనకు Exynos 9611 ఈ యొక్క ప్రాసెసర్ అయితే ఇచ్చారు. ఓవరాల్గా చూసుకుంటే మీకు హై డీటెయిల్స్ అలాగే హై క్వాలిటీ ఈ యొక్క కెమెరా కావాలంటే ఖచ్చితంగా సామ్సంగ్ గెలాక్సీ M31s అయితే తీసుకోవచ్చు. మరి గేమింగ్కి చూసినట్టయితే ఈ యొక్క సామ్సంగ్ గెలాక్సీ M31s అనేది కొంచెం మీడియం సెగ్మెంట్లో ఆడే వాళ్ళకి మాత్రం ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే ఉండవు అనమాట. లేదు అల్ట్రాలో తర్వాత ఎక్స్ట్రీమ్లో ఆడితే మాత్రం మీరు కొంచెం ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేయాల్సి వస్తుంది. సో ఓవరాల్గా చూసుకుంటే మీకు మంచి కెమెరా, మంచి డిస్ప్లే, మంచి బ్యాటరీ కావాలనుకుంటే ఖచ్చితంగా ఈ యొక్క M31s అయితే తీసుకోవచ్చు. దీంట్లో మీకు 6000 mAh బ్యాటరీ ఉంటుంది. అలాగే మనకు 25 hours ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే చేస్తుంది అనమాట. తర్వాత సెకండ్ మొబైల్ గురించి మాట్లాడుకున్నట్టయితే మనకు పోకో X3 అనమాట. ఇది ఒక బడ్జెట్ గేమింగ్ కింగ్ అనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇది చూసినట్టయితే మేజర్గా గేమర్స్ ఎవరైతే ఉన్నారో సో వాళ్ళపైన దృష్టి పెట్టి ఈ యొక్క మొబైల్ తీసుకొచ్చారనే చెప్పుకోవచ్చు అనమాట. దీంట్లో మనకు స్నాప్డ్రాగన్ 732G యొక్క ప్రాసెసర్ అయితే ఇచ్చారు. ఇది వచ్చేసి మనకు 8nm టెక్నాలజీ పైన బిల్ట్ అయిన ప్రాసెసర్ అనమాట. సో గేమర్స్ ఎవరైతే ఉంటారో సో వాళ్ళకైతే ఈ యొక్క మొబైల్ చాలా సూపర్గా ఉంటుందనే చెప్పుకోవచ్చు. అట్ ది సేమ్ టైం దీంట్లో మీకు కెమెరా వచ్చేసి 64 మెగాపిక్సెల్ ద్వారా వచ్చిన క్వాడ్ కెమెరా సెటప్ ఉంటుంది. అండ్ ఫ్రంట్ సైడ్ చూసినట్టయితే మీకు 20 మెగాపిక్సెల్ ద్వారా వచ్చిన ఈ యొక్క పంచోల్ కెమెరాతో అయితే వస్తుందన్నమాట. అండ్ దీని యొక్క బ్యాటరీ చూసినట్టయితే దీంట్లో కూడా మీకు 6000 mAh బ్యాటరీ ఉంటుంది. అలాగే మనకు 33 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే చేస్తుంది. అండ్ దీంట్లో మీకు 6GB ర్యామ్ వేరియంట్ అలాగే 8GB ర్యామ్ వేరియంట్ వరకు అయితే ఉంటుందన్నమాట. దీంట్లో కూడా ఈ యొక్క కెమెరా కానివ్వండి, తర్వాత గేమింగ్ ఎక్స్పీరియన్స్ కానివ్వండి, తర్వాత మీరు హై క్వాలిటీగా అంటే ఈ యొక్క కెమెరాస్ తర్వాత చూసుకున్నట్టయితే మీరు ఎక్కువ గేమ్స్ ఆడే వాళ్ళకి కూడా ఈ యొక్క మొబైల్ అయితే మనకు అక్కడ సూపర్గా ఉంటుందనే చెప్పుకోవచ్చు. అండ్ దీని యొక్క ప్రైస్ గురించి మాట్లాడుకున్నట్టయితే మనకు 6GB ర్యామ్తో 64GB ఇంటర్నల్ స్టోరేజ్తో వచ్చేసి మనకు కేవలం 16,399 రూపీస్కి అయితే లాంచ్ చేశారు. దీంట్లో దీని యొక్క డిస్ప్లే చూసుకున్నట్టయితే 6.61 ఇంచ్ ద్వారా వచ్చిన ఫుల్ హెచ్డీ ప్లస్ ఈ యొక్క IPS డిస్ప్లే అయితే ఇస్తున్నారు అనమాట. అండ్ స్మూత్నెస్ కోసం దీంట్లో మనకు 120Hz రిఫ్రెష్ రేట్ అయితే ఇస్తున్నారు. సో దీని ద్వారా మీరు ఈ యొక్క స్క్రోలింగ్ ఇవన్నీ చేసేటప్పుడు మీకు చాలా బటర్ స్మూత్గా ఉంటుందని తెలుసుకోవచ్చు. సో డెఫినెట్గా ఈ యొక్క మొబైల్ చూసినట్టయితే మనకు టాప్ సెకండ్ ర్యాంక్లో రావడం అయితే జరుగుతుంది. తర్వాత టాప్ 3 మొబైల్ గురించి మాట్లాడుకున్నట్టయితే మనకు రీసెంట్గానే లాంచ్ అయిన Realme 7 Pro అనే చెప్పుకోవచ్చు. ఇది కూడా మనకు ఒక మంచి గేమింగ్ మొబైల్ అవుతుంది. అట్ ది సేమ్ టైం ఒక మంచి కెమెరా కావాలనుకునే ప్రతి ఒక్కరికి ఒక మొబైల్ అయితే సూట్ అవుతుంది అనమాట. దీంట్లో మీకు స్నాప్డ్రాగన్ 720 యొక్క ప్రాసెసర్ అయితే ఇచ్చారు. అండ్ 64 మెగాపిక్సెల్ ద్వారా వచ్చిన క్వాడ్ కెమెరా సెటప్ ఉంటుంది. అలాగే దీంట్లో వచ్చేసి మనకు 32 మెగాపిక్సెల్ ద్వారా వచ్చిన ఈ యొక్క పంచోల్ కెమెరా అయితే ఉంటుందన్నమాట. దీంట్లో కూడా మీకు కెమెరా వచ్చేసి చాలా డీటెయిల్గా అయితే ఉంటాయి. అండ్ గేమర్స్ ఎవరైనా ఉన్నా సరే సో వాళ్ళకు కూడా చాలా స్మూత్నెస్గా అయితే ఆడగలుగుతారు అనమాట ఈ యొక్క గేమింగ్ ఎక్స్పీరియన్స్ అనేది. తర్వాత దీంట్లో చూసినట్టయితే ఒక హైలైట్ అయితే ఉంది. దీంట్లో మనకు 65 hours ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే ఇస్తున్నారు అండర్ 20,000 సెగ్మెంట్లోనే. సో ఖచ్చితంగా మనకు బెస్ట్ డీల్ అవుతుందనే చెప్పుకోవచ్చు అనమాట. అండ్ బ్యాటరీ పరంగా చూసినట్టయితే మనకు 4500 mAh బ్యాటరీ ఇచ్చారు. కాకపోతే మీకు అరగంటలోనే అంటే అరౌండ్ 35 minutesలోనే కంప్లీట్గా ఫుల్ ఛార్జింగ్ ఎక్కిచ్చి అయితే చూపిస్తుంది అనమాట. సో డెఫినెట్గా ఫాస్ట్ ఛార్జింగ్ అలాగే మనకు మంచి గేమింగ్ మొబైల్ కావాలంటే ఈ యొక్క Realme 7 Pro అనేది మనకు చాలా సూపర్ మొబైల్ అనే చెప్పుకోవచ్చు. అండ్ దీని యొక్క ప్రైస్ గురించి మాట్లాడుకున్నట్టయితే మనకు 19,399 రూపీస్కి అయితే లాంచ్ చేశారు. 6GB ర్యామ్తో అలాగే 128GB ఇంటర్నల్ స్టోరేజ్తో వచ్చేసి. తర్వాత టాప్ 4 మొబైల్ గురించి మాట్లాడుకున్నట్టయితే మనకు Redmi Note 9 Pro Max అనమాట. ఈ యొక్క మొబైల్ కూడా మనకు చాలా హైలైట్ మొబైల్ అనే చెప్పుకోవచ్చు. దీంట్లో కూడా మీకు స్నాప్డ్రాగన్ 720G యొక్క ప్రాసెసర్ అయితే ఇచ్చారు. ఇది కూడా ఒక మంచి గేమింగ్ మొబైల్ అనే చెప్పుకోవచ్చు అనమాట.
అండ్ దీంట్లో కూడా మీకు 64 మెగాపిక్సెల్తో వచ్చిన క్వాడ్ కెమెరా సెటప్ ఉంటుంది. అలాగే ఫ్రంట్ సైడ్ చూసుకున్నట్టయితే మనకు 32 మెగాపిక్సెల్తో వచ్చిన ఈ యొక్క సెల్ఫీ కెమెరా అయితే ఉంటుంది. అండ్ దీంట్లో డిస్ప్లే వచ్చేసి 6.67 ఇంచ్ ద్వారా వచ్చిన ఫుల్ హెచ్డీ+ IPS డిస్ప్లే ఉంటుంది. కాకపోతే దీంట్లో మనకు ఎటువంటి స్మూత్నెస్ కోసం 90 Hz కానివ్వండి, తర్వాత 120 Hz కానివ్వండి, ఇలాంటివి అయితే ఏమీ ఇవ్వలేదు. కాకపోతే మీకు గేమ్ ఎక్స్పీరియన్స్, అలాగే కెమెరా ఎక్స్పీరియన్స్, అలాగే బ్యాటరీ బ్యాకప్ చూసుకున్నట్టయితే చాలా హైలైట్గా ఉండటం అయితే జరుగుతుందన్నమాట. దీంట్లో వచ్చేసి మీకు 5020 mAh బ్యాటరీ ఉంటుంది. అలాగే మనకు 33 వాట్స్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే చేస్తుంది అనమాట. అండ్ దీని యొక్క ప్రైస్ గురించి మాట్లాడుకున్నట్టయితే మనకు 6GB ర్యామ్తో 64GB ఇంటర్నల్ స్టోరేజ్తో వచ్చేసి 16,999 రూపీస్కి అయితే లాంచ్ చేస్తారు. సో డెఫినెట్గా ఈ యొక్క మొబైల్ కూడా మనకు టాప్ 4 లిస్ట్లో అయితే ఉంటుందనే చెప్పుకోవచ్చు అనమాట. తర్వాత టాప్ 5th మొబైల్ గురించి మాట్లాడుకున్నట్టయితే ఇది కూడా మనకు చాలా సూపర్ మొబైల్, మోటరోలా ONE Fusion Plus అనమాట. ఇది చూసినట్టయితే మనకు అరౌండ్ 17,000 రూపీస్కి అయితే లాంచ్ చేస్తారు. అండ్ దీని యొక్క డిస్ప్లే గురించి మాట్లాడుకున్నట్టయితే ఇది వచ్చేసి మనకు 6.5 ఇంచ్ ద్వారా వచ్చిన ఫుల్ హెచ్డీ+ IPS డిస్ప్లే ఉంటుంది. దీంట్లో కూడా మీకు ఎటువంటి స్మూత్నెస్ కోసం ఈ యొక్క రిఫ్రెష్ రేట్ అయితే ఇవ్వలేదు. సో అవునప్పటికీ దీంట్లో చూసినట్టయితే మనకు స్నాప్డ్రాగన్ 730G యొక్క ప్రాసెసర్తో రావడం అయితే జరిగిందనమాట. సో దీని ద్వారా ఈ యొక్క గేమర్స్ ఎవరైతే ఉంటారో సో వాళ్ళైతే బెస్ట్ ఎక్స్పీరియన్స్ అయితే చెందుతారు ఈ యొక్క మోటో ONE Fusion Plusలో. అండ్ దీని యొక్క బ్యాటరీ గురించి మాట్లాడుకున్నట్టయితే మనకు 5000 mAh బ్యాటరీ ఉంటుంది. అలాగే మనకు 15 వాట్స్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా చేస్తుందనే చెప్పుకోవచ్చు. అండ్ దీని యొక్క కెమెరా గురించి మాట్లాడుకున్నట్టయితే మనకు 64 మెగాపిక్సెల్తో వచ్చిన క్వాడ్ కెమెరా సెటప్ ఉంటుంది. అలాగే ఫ్రంట్ సైడ్ చూసినట్టయితే మనకు 16 మెగాపిక్సెల్తో వచ్చిన ఈ యొక్క పాపప్ కెమెరా అయితే ఉంటుంది. ఓవరాల్గా మీకు నాచెస్ వద్దు, తర్వాత నాకు పంచ్ హోల్స్ వద్దు అనుకునే వాళ్ళకు ఈ యొక్క పాపప్ కెమెరా అనేది చాలా సూపర్గా ఉంటుందనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే కొంతమంది ఇష్టపడే వాళ్ళు ఉంటారు, కొంతమంది ఇష్టపడని వాళ్ళు కూడా ఉంటారు. కొంతమంది చూసుకున్నట్టయితే ఫుల్ వ్యూ డిస్ప్లే కావాలని కోరుకునే వాళ్ళకు ఈ యొక్క మోటో ONE Fusion Plus వచ్చేసి మనకు చాలా అద్భుతమైన మొబైల్ అనే చెప్పుకోవచ్చు. అండ్ దీని యొక్క ప్రైస్ గురించి మాట్లాడుకున్నట్టయితే మనకు 6GB ర్యామ్తో 128GB ఇంటర్నల్ స్టోరేజ్తో వచ్చేసి మనకు 17,499 రూపీస్కే లాంచ్ అయితే చేశారు. అండ్ దీని యొక్క ఫింగర్ ప్రింట్ సెన్సార్ చూసుకున్నట్టయితే మనకు బ్యాక్ సైడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ అయితే ఉంటుందన్నమాట. ఓవరాల్గా చూసుకుంటే ఈ యొక్క మొబైల్ కూడా మీకు గేమింగ్ కోసం అట్ ది సేమ్ టైం మీకు కెమెరా పరంగా చూసినా చాలా సూపర్ మొబైల్ అనే చెప్పుకోవచ్చు. ఇప్పుడు చెప్పిన ప్రతి ఒక్క మొబైల్ లింక్ మీకు కింద డిస్క్రిప్షన్లో అయితే లభిస్తుంది. అక్కడ నుంచి మీరు డైరెక్ట్గా ఈ యొక్క మొబైల్స్ అయితే బై చేయొచ్చు అనమాట. సో ఓవరాల్గా చూసుకుంటే ఇదన్నమాట ఫ్రెండ్స్ టాప్ 5 మొబైల్స్ అండర్ 20,000 సెగ్మెంట్లో ఈ నెల నవంబర్ 2020లో. మరి మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను కూడా తెలుసుకుంటాను. అంతేకాక ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో వాట్సాప్ అలాగే ఫేస్బుక్ గ్రూప్లలో షేర్ చేస్తూ ఉండండి. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.